మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేయకండి. మొదటిది, చాలామంది మహిళలు మంగళసూత్రంతో పాటు వారికి ఇష్టదైవంగా భావించే లాకెట్స్ని కూడా మంగళసూత్రంలో వేసుకుంటారు. మీరు దీర్ఘ సుమంగళిగా ఉండటానికి మంగళసూత్రం ఒక్కటి చాలు కదండి, ఇంకా లాకెట్ ఎందుకండి? రెండవది, కొంతమంది మహిళలు మంగళసూత్రాలకు పిన్నీసులు తాళాలు తగిలించుకుంటూ ఉంటారు. ఇది మంగళసూత్రాన్ని అపహాస్యం చేసినట్టు కాదా? మూడవది, అసలు కొంతమంది అయితే నా భర్త చల్లగా ఉండాలని తీసి ఫ్రిడ్జ్ లో పెడతారు. అసలు తాళి కట్టింది ఎందుకండి? నేనున్నానని గుర్తుగా వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టాడు. మరి ఆ తాళినే తీసేస్తే అసలు నీ భర్త ఉనికే ప్రశ్నార్థకం అవుతుందా కాదా? నాలుగవది, మహిళలు నిద్ర నుంచి లేస్తూనే అమాంతం లేచిపోతారు. అలా ఎప్పుడూ చేయకండి. మంగళసూత్రాల్ని కళ్ళకద్దుకుంటూ ఒక్కసారి ఆ గౌరీదేవిని తలుచుకొని నిద్రలేవండి. ఎందుకంటే నీ భర్తకి ఆ రోజు ఏదైనా గండం ఉంటే అది ఆ అమ్మవారు తొలగిస్తుంది. భర్త ఎన్నో చోట్లకి పని మీద బయటికి వెళ్తూ ఉంటాడు. అలాంటప్పుడు అతనికి ఎలాంటి ఆపద ఉందో మీకు తెలియదు కదా, అందుకే ఆ అమ్మవారే కాపాడుతుంది. అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.